ఇంగ్లండ్ వెళ్లాలని నాకో గొప్ప సంకల్పం కలిగింది. ఇది ఏదో సరదా కోసం చేసే ప్రయాణం కాదు, నా జీవితంలో ఒక మహత్కార్యం. దానికోసం ఎన్నో సన్నాహాలు చేశాను. నా సన్నాహాలు చూసి కొందరు ఏమిటి చాదస్తం అనుకోవచ్చు. కాని ఆలోచించండి, వెళ్లేది పక్క ఊరికో పట్నానికో కాదు, 7 సముద్రాలు దాటి ఎక్కడో ఉన్న ఇంగ్లండ్ దేశానికి. అక్కడ ఏది దొరుకుతుందో ఏది దొరకదో ఎవరికి తెలుసు? అందుకే ఇంత జాగ్రత్త. నా ఇంగ్లాందు ప్రయాణం కోసం చాలా చాలా ఆలోచించి ప్రతీదీ సిద్ధం చేసుకున్నాను. ఎందుకంటే అక్కడకు వెళ్ళాక ఒక్క చిన్న వస్తువు కోసం ఇబ్బంది పడకూడదు కదా. నా ముందుచూపు అలాంటిది మరి. ఇప్పుడు చూడండి, నా సామాన్లో ఏమేమున్నాయో. కూర్చోవడానికి ఒక మంచి తుంగచాప. అక్కడ ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? నా ధర్మాన్ని కాపాడుకోవడానికి 6 జతల యజ్ఞోపవీతాలు, 3 ములత్రాళ్ళు, ఇవన్నీ చాలా ముఖ్యం. వీటన్నింటినీ పెట్టుకోవడానికి తేలిగ్గా ఉండానని ప్రత్యేకంగా ఒక తగరపు పెట్టెను చేయించి దానికి అందంగా బంతిపువ్వు రంగు కూడా వేయించాను. చూశారా, నా ఆలోచన వెనుక ఉన్న సూత్రం ఇదే. ఇది చాదస్తం కాదండి, ఇది గొప్ప దూరదృష్టి. నేను మొదటినుంచీ చాలా జాగ్రత్తపరుణ్ణి. అందుకనే ప్రత్తీదీ ఇంత పక్కాగా సిద్ధం చేసుకుంటాను. ఇక అన్నీ సర్దుకున్నాక ఒక మంచి రోజు చూసుకుని, తిథి, వర్జ్యం అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి, బయట మంచి శకునం కనపడేదాకా వాకిట్లో ఎదురుచూసి, ఆ తరువాతే బండి ఎక్కి పడవల రేవుకు బయల్దేరాను. ప్రతిదీ శాస్త్రప్రకారమే జరగాలి. నా జీవితంలో మా ఊరు దాటి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. అలాంటిది మొదటిసారి పడవ ఎక్కి గోదావరిలో వెళ్తుంటే అప్పో ఎంత సరదాగా అనిపించిందో. నేను వెళ్లబోయే పెద్ద స్టీమర్ ప్రయాణం కూడా బహుశా ఇలానే ఉంటుందేమో అని ఊహించుకుని తెగ మురిసిపోయాను. ఆ రాత్రి పడవలో ప్రయాణిస్తూ అమ్మ కట్టించిన మినపరొట్టె, శనగలు తింటుంటే నా మెదడులో ఒక పెద్ద సందేహం మొదలైంది. అసలు ఇంగ్లాండ్లో మినపరొట్టెలు దొరుకుతాయా, దొరకవా అని ఆలోచిస్తూనే తిరిగి వచ్చాక దేశానికి నేనెంత సేవ చేయాలా అని కూడా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది. నేను తలపెట్టిన మహత్కార్యం గుర్తొచ్చి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పడవ దిగి రైలు ఎక్కే గొప్ప పనికోసం స్టేషన్కు పరుగు పరుగున వెళ్లాను. స్టేషన్లో ఒక పెద్ద మనిషి నిలబడి ఉంటే చూశాను. నా ప్రయాణం చాలా ముఖ్యమైనది కదా, అందుకే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆయన దగ్గరికి వెళ్ళి టికెట్ ఇవ్వండి త్వరగా అని అడిగాను. కాని ఆయనేమో ఏమిటయ్యా హడావిడి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ రైలుకి అంటూ అనవసరమైన ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. నేను ఎక్కడికి వెళ్తే ఈయనకెందుకు? నా ఇంగ్లండ్ ప్రయాణం చాలా రహస్యం, ఈయనకి చెబితే నా గుట్టంతా బయటపడిపోతుందని అనుమానం వచ్చింది. అందుకే అదంతా మీకెందుకులేండి, టికెట్ ఇప్పించండి చాలు అన్నాను. ఇంతలో ఎవరో చెప్పారో ఆయనే అసలు టికెట్లిచ్చే మాస్టరని. సరేనని ఆయన దగ్గరికి వెళ్ళి టికెట్ ఇమ్మన్నాను. కాని ఏం లాభం, ఈయన కూడా అదే పనికిరాని ప్రశ్న అడిగాడు, యా ఊరు పోతావని. నాకు విసుగొచ్చి అదంతా కాదు, ముందు టికెట్ ఇవ్వండి అన్నాను. అంతే, ఆయనకు కోపం కట్టలు తెంచుకుంది. యా ఊరో చెప్పకపోతే టికెట్ ఎట్లా ఇచ్చేదిరా పల్లెటూరు వెదవా, బుద్ధిలేదా అంటూ అందరి ముందు నన్నరిచాడు. జనం నా వైపు చూసి నవ్వడం మొదలుపెట్టారు. నాకేమీ అర్థం కాలేదు. అదృష్టవశాత్తు అక్కడున్న ఒక పెద్ద మనిషి నా దగ్గరికొచ్చాడు. చూడండి బాబూ, ఈ రైలు చాలా ఊళ్ళు వెళ్తోంది, మీరు ఏ ఊరు వెళ్లాలో చెబితేనే కదా ఆ ఊరి టికెట్ ఇస్తారు అని నెమ్మదిగా చెప్పాడు. అప్పుడు తెలిసింది నాకసలు విషయం. రైలు ప్రయాణంలో ఇలాంటి వింత ఆచారాలు కూడా ఉంటాయన్నమాట. సరే, ఇప్పుడు జ్ఞానోదయం అయింది కదా, ఈసారి ఖచ్చితంగా పని అవుతుందన్న నమ్మకంతో మళ్లీ టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లాను. ఇక నా ప్రయాణంలో తరువాతి అంకానికి సిద్ధమయ్యాను. ఈసారి చాలా స్పష్టంగా చెన్నపట్నం వెళ్ళాలి అని చెప్పాను. కాని ఆ టికెట్ మాస్టర్ కోపం ఇంకా చల్లారినట్టు లేదు. నా వైపు కళ్ళు ఎర్రజేసి చూసి, పట్నం బండి సాయంకాలం దాకా రాదు, పోయి ఎక్కడైనా పడుకో, జంతువులా ఉన్నావు అని కసురుకున్నాడు. ఆయనతో గొడవ ఎందుకని కాసేపు ఆగి జనం తగ్గాక మళ్లీ కిటికీ దగ్గరికి వెళ్ళాను. చాలా మర్యాదగా, అయ్యా, పట్నం బండి ఎప్పుడొస్తుందండి అని అడిగాను. దానికి ఆయనకి ఇంకా కోపం పెరిగిపోయి, మళ్లీ వచ్చావా, అంత తొందరగా ఉంటే నడిచిపో అని అరిచి గభ్యమాని కిటికీ తలుపు మూసేశాడు. నాకు ఉళ్ళు మండిపోయింది. ఆయన్ని ఏదో ఒకటి అనేయాలనిపించింది. నా మనసులో ఒక అద్భుతమైన ఆలోచనొచ్చింది. ఒరే, నేను ఇంగ్లండ్ వెళ్తున్నాను, జాగ్రత్త అని ఒక్క మాట చెబితే చాలు,
ఆయన బెంబేలెత్తిపోతాడనిపించింది. కాని వెంటనే నాలో వివేకం మేల్కొంది. వద్దులే అనుకున్నాను. నాలాంటి పెద్దవాడు, ఇంగ్లండ్ లాంటి గొప్ప దేశానికి వెళ్లేవాడు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి గొడవపడటం నా స్థాయికి తగదు. నా గొప్పతనాన్ని నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రయాణం మొదట్లోనే ఇన్ని అవమానాలు, ఇన్ని అడ్డంకులు. మరి నా ఈ గొప్ప ప్రయాణం ఇక్కడతో ఆగిపోతుందా, లేక ఇది ఆరంభం మాత్రమేనా? అసలు కథ ముందు ఏమవుతుందో?